రెంట్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. గొప్పదైన కొత్త అనుకరించి నేను పరిశుద్ధాత్మ సైతం మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ వచ్చారు. ప్రభావ మీ నామం మేము కాక ప్రభావ ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకుంటాను నాయన. గొప్పదైన కృప మీ కనకరణ పట్ల సమృద్ధిగా కుమరించమని మీరే మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ సైతం మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రాధాయపడుతూ త్వరలో రానైనా ప్రభుత్వ రక్షకుడు నాయన క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి ఆమేన్. వందనాలండి. మరలా విధంగా కలవడానికి దేవుడానికి మించిన అత్యద్భుతమైన అవకాశపడే దేవుని నామం మేము కలుగును కాక ఆమేన్. అయితే ఇప్పటికే మీరు చాలా విషయాలు చక్కగా శ్రేష్టమైన సంగతులను వింటున్నారు, నేర్చుకుంటున్నారని భావిస్తూ ఉన్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ సత్యం చెప్పబడుతున్నా సరే మీరు వినే ప్రయత్నం చేయండి. ఎందుకు సత్యమే వినాలి అని అంటే కనుక ఆరోగ్యకరమైన బోధ మనల్ని మరింత ఆరోగ్యంగా మారుస్తుంది, అనారోగ్యకరమైన బోధ మరింత అనారోగ్యంగా మనల్ని మారుస్తుంది. తద్వారా మనం పాతాళంకి వెళ్ళిపోవడం ఖచ్చితం. కాబట్టి పరలోకం వెళ్ళాలనుకుంటే ఆరోగ్యకరమైన బోధ మాత్రమే వినాలి, దానిని సత్యము అని అంటుంది బైబిల్. సరే, ఇక సమాజంలో మనం చూసుకోగలిగితే ఎవరైతే హై పొజిషన్లో ఉంటున్నారో, ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారో వాళ్ళు కింద ఉన్న వారిని చూసి ఎప్పుడు వెక్కిరించడం, తృణీకరించడం, కించపరిచి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కింద ఉన్న పియూన్ని టీ బాయ్ని చాలా కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇంకెక్కడైతే పెద్ద పెద్ద అధికారాలు నడుస్తున్న కింద ఉన్న వారందరినీ కూడా ఏంటో మరి అదేమన్నా చులకన భావమో, మరి అదేం పైసా ఆనందమో మరేమో కానీ ఏంటో కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. సో అది ఉద్యోగాలు జరిగే పంద. ఇక గత కొంతకాలం వరకు అనానాలో మరి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పాలో ఒక వ్యవస్థ నడిచింది. మేము అగ్ర కులాలము అని, ఇక తక్కువ కులాలను మరీ కించపరచు మాట్లాడటం, కించపరిచి ప్రవర్తించడం, ఇలా వారి విషయంలో ఎన్నో అసహ్యతను కనపరచడం, ఇదంతా చూస్తూ వచ్చి మనం నిజంగా చాలా బాధాకరం. అలా ఎవరు చేయకూడదు. మనిషిని మనిషిగా చూసి మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. చాలామంది ఆ విషయంలో పోరాటం చేస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి ముఖ్యంగా సమాజంలో చిన్న స్థాయి వారిని కించపరచడం అనేది ఇక అదొక పరిపాటిగా మారిపోయింది. నైనా ఒకానొక టైంలో మనం కూడా ఆ కింద స్థాయి నుంచే కదా పై స్థాయికి వచ్చాం అనే ఆలోచనలు ఎందుకు మర్చిపోతున్నారు అని అంటే మర్చిపోతున్నారు. ఏటి దాటేదాకా ఏటి మల్లన్న, ఏటి దాటాక బోడు మల్లన్న అన్నట్టు ఆ పరిస్థితి ఉన్నంత మట్టుకు అణిగిమణుకుంటున్నారు. బాగాలేదు, మన పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు చాలా అణిగిమణుకుంటున్నారు. ఎప్పుడైతే 4 రూపాయలు వచ్చినాయో, ఎప్పుడైతే ఒకంత మంచి పరిస్థితిలోకి వెళ్ళామో ఇంకా తర్వాత ఇక వాళ్ళని ఎవరు పట్టుకోలేరు ఇక అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయే విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఉంది. ఎందుకనైనా అలా మారిపోతున్నారంటే అది సాతాను చేసే మాయాజాలం అని చెప్పాలి. సరే, ఇప్పుడు లోకంలో లోక సంబంధులు అలా ప్రవర్తిస్తున్నారు అని అంటే ఓకే సార్, విడిచిపెట్టేద్దాం. లోక సంబంధులు వారికి అంత జ్ఞానం లేదు, దేవుని జ్ఞానాన్ని బోధించే వాళ్ళు కూడా లేరు, ఆ దేవుని జ్ఞానాన్ని బోధించి సక్రమంగా నడిపించే వారు కూడా లేరు అనుకుందాం. మరి ఏం చేద్దాం? మరి లోకంలో అలా జరుగుతుందంటే ఓకే, ఇక మనం దానికి ఏం చేయలేం. వీలైనంత మట్టుకు పురికొల్పాలి, మేలుకొల్పాలి అనే చాలామంది పోరాటం చేస్తున్నారు. వారి యొక్క పోరాట ఫలితంగా చాలామంది మేలుకుంటున్నారు, చాలామంది బుద్ధి తెచ్చుకుంటున్నారు, ఒక స్టడీగా ముందుకెళ్తున్నారు, ఒకంత భయంతో ముందుకెళ్తున్నారు, ఒకంత సమానంగానే ముందుకెళ్తుందని భావిస్తున్నాం. ఇంకా ఎక్కడో చిన్న చిన్న కొరతలు ఉండకపోలేదు. సరే, ఇప్పుడు క్రైస్తవులుగా ఈ రోజున క్రైస్తవుల్లో కనబడుతున్న భావం ఏంటంటే వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అంటే వీళ్ళ పాపాలన్నీ క్షమింపబడ్డాయి, పరిశుద్ధులుగా మార్చబడ్డారు అనేవారు ఎవరైతే కనబడుతున్నారో, అంటే ముఖ్యంగా ఇక్కడ 2 రకాల వాళ్ళు ఉన్నారు. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా క్రైస్తవులు అయ్యారు మీరు అని అంటే ఏవో అప్పులు తీరాయని, ఏవో రోగాలు పోయాయని, ఇంకేవో కలిసి వచ్చినాయని యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు క్రైస్తవులు అని అనట్లేదు. మరి ఏమంటారు నాయన? వాళ్ళని ఏమంటాడు దేవుడు అని అంటే వాళ్ళని కంప్లీట్గా దేవుడు ఏమంటాడంటే అన్ని జల్లోనే అంటాడు. ఏవో కలిసి వచ్చినాయి నా దగ్గరికి వస్తే ఇప్పుడు ఏవో పోతాయి, వెళ్ళిపోతారా బయటికి? పోయేలానే ఉన్నారు, చాలామంది పోయేలానే ఉన్నారు బయటికి. మరి అలాంటి వారిని క్రైస్తవులను ఎందుకు అంటారు? అసలు క్రైస్తవుడు అనిపించుకోవాలంటే అతనికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే
మొట్టమొదటిగా అతని యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మొదటగా తండ్రి నా పాపాలని కడుక్కోవడానికి ప్రపంచమంతా వెతికితే ఇది యేసుక్రీస్తు అనే ఒక ఆయన నాకు కనబడ్డాడు. ఈయన ద్వారానే నా పాపాలు కడుక్కోగలను, ఈయన ద్వారానే నన్ను మరలా పరిశుద్ధంగా మార్చుకోగలను, ఈయన రక్తం ద్వారానే నాకు అది సాధ్యమవుతుందని నాకు అనిపించింది. ఇదిగో ఆ రక్షణ కొరకే మీ ఎదుటికి వచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందుకున్నాను. ఇదిగో మీ ఎదుట నేను మోకరించి ఒక మంచి నిబంధన చేస్తున్నాను. ఏంటిది ఆ నిబంధన అంటే ఇక మీదట నా జీవితంలో నా ద్వారా ఎలాంటి పాపం జరగదు. ఎందుకంటే నన్ను ఇంత పరిశుద్ధంగా కడిగి నమ్మకంగా నిలబెట్టారు. ఈ నమ్మకతను కోల్పోవడానికి కాదు నేను ఈ విధమైన రక్షణలోకి వచ్చింది. మరింత నమ్మకంగా బ్రతికి నేను మరింత పరిశుద్ధంగా నా అడుగులు వేయడానికి నేను మీ సన్నిధికి వచ్చాను. అంతే తప్ప మరలా నేను పడిపోయే విధంగా నేను ఉండాలని కాదు అని ఎవరైతే ఒక బలమైన నిబంధన చేసుకుని క్రైస్తవులకు ఎంటర్ అవుతారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. సరే, మంచిది సార్. ఇలా ఎంటర్ అయిన వారిలో కొంతమంది ప్రవర్తన ఎలా ఉందంటే, మేము మాత్రం పరిశుద్ధులు, లోకంలో వాళ్ళందరూ పాపలే అని మాట్లాడి ప్రారంభించారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అలా ఎవరిని మనం అనకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా పాపలమే. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మన రోగాలను తీసేసాడు. యెషయా గ్రంథం 53:4 ఒకసారి చూడగలిగితే యేసుక్రీస్తు వారు మన రోగాల్ని తీసేసాడట. ఈ విషయం మనకు బాగా అర్థమైతే కనుక యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితమే అంటున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంటున్నాడు. అంటే ఆయన మన పాప రోగాల్ని భరించేశాడట, మనల్ని ఆత్మీయంగా స్వస్థపరిచాడట. ఇలా స్వస్థపరిచిన ఆయన విషయమే కృతజ్ఞత కలిగి ఇంకా ఎవరైతే ఈ పాపరోగంతో బాధపడుతున్నారో వారిని ఇగో స్వస్థపరిచే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడం మానేసి ఇదిగో వాడు పాపి, వీడు పాపి, వాడు పాపి అని మాట్లాడడం ఎంత బాధాకరం, ఎంత దుర్మార్గమైన చర్య. అలా ఎవరు మాట్లాడకూడదు. విర్రవీగితనం మనలో కనబడకూడదు. ఎందుకంటే మనం మొదటగా క్షమించబడ్డం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు. చాలా అద్భుతమైన వచనం అని చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు. అంటే మనం అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయామంట. అలా చచ్చిపోయిన స్థితిలో నుంచి యేసుక్రీస్తు వారి ద్వారా మనం మరలా బ్రతికించాడు. ఇలా బ్రతికించింది ఎదుటి వారిని చూసి హేళన చేస్తామని కాదు, ఇంకా పాపంతో కొట్టుబిట్టాడుతున్న వారిని చూసి ఎటకారం చేస్తామని కాదు, కించపరుస్తామని కాదు, తృణీకరిస్తామని కాదు. అలా అయితే దేవుడు మనల్ని రక్షించాల్సిన పని లేదు. దేవుని యొక్క ప్రేమ అర్థమైతే మనం అలా ఎటకారం చేయం కదా. మనం పొందుకునే క్షమాపణ మన ఎదుటివారి పట్ల కూడా చూపించాలొద్దా? ఖచ్చితంగా చూపించాలి. చాలామంది ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఇక వీడు ఎంత పాపి తెలుసా, ఆడెంత పాపి తెలుసా అని మాట్లాడడం మొదలెడుతున్నారు. అయినా చాలా చాలా ప్రమాదం. అలాంటి ప్రవర్తన ఎప్పటికీ మన జీవితంలో జరగకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆ స్థితిలో నుంచే ఇది ఇంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చాం. మనం ఆ స్థితిలో ఉన్న వారిని కించపరిచి మాట్లాడడానికి మనకి హక్కు లేదు. వీలైతే వారిని కూడా ఇలాంటి శ్రేష్టమైన సత్యంలోకి నడిపించే ప్రయత్నం చేయాలి, ఇలాంటి శ్రేష్టమైన మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. సో ఈ విషయంలో సరిదిద్దుకుంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇలా ఎవరైనా ప్రవర్తించి ఉంటే. ఇక రెండో కోణం ఏంటిదంటే, క్రైస్తవులకు వచ్చిన తర్వాత నడుస్తున్న క్రమంలో అందరూ అంత బలవంతులుగా ఉండరు కదా, అందరూ అంత శక్తివంతులుగా కొనసాగకపోవచ్చు. కొంతమంది బలహీనలు అవ్వచ్చు, పడిపోవచ్చు, కొంతమంది జారి పడిపోవచ్చు ఆత్మీయంగా. అలా జారి పడిపోయిన వారిని చూసి విక్రించే విధంగా ఉండకూడదు. చాలామంది చేసేది ఇదే. ఇదిగో మేము ఒక్కటేసారి దేవుడు నమ్ముకున్నాం, మేము ఎంత బలంగా ఉన్నాం చూసా దేవుళ్ళో, వాడు చూసా
మరలా పడిపోడు, మళ్ళీ తాగేస్తున్నాడు, మళ్ళీ వ్యర్థమైన తిరిగేస్తున్నాడు, ఆడు పాపాడు, దేవుడు కూడా క్షమించడు అని చాలామంది ఎటకరం చేసి మాట్లాడతారు. తప్పునైనా అలా ఎవరు మాట్లాడకూడదు. క్రీస్తు ప్రేమను బట్టి వాడిని మరలా యేసుక్రీస్తులోకి తీసుకురాగలిగితే, ఈ మార్గంలో తీసుకురాగలిగితే వాడు మరలా సెటరేట్ అయ్యి బలంగా తయారయ్యే అవకాశం ఉందేమో. వాడిని ఎందుకు మళ్ళీ విడిచిపెట్టాలి? వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సహోదరా మనందరం కలిసి రక్షణ పొందుకున్నాం, మనందరం కలిసే ఆ రక్షణలోకి ఎంటర్ అయ్యాం, మరలా ఆ మార్గం నుంచి బయటకి ఎందుకు వచ్చేసావు? అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇలాగే కొనసాగితే కనుక పాతాళం అంటే ఏంటో తెలుసు నీకు, వేదనకరమైన పరిస్థితి అంటే ఏంటో నీకు తెలుసు, అక్కడ ఎలాంటి వేదనకరమైన స్థితి ఉంటుందో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో నీకు తెలుసు. నీకు తెలియదు ఏమైనా ఉందా? నీకు తెలియని విషయాలు మేమేం బోధించగలం? నీకు ఏం బోధించలేం. నీకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎందుకు దారి తప్పిపోయావు, సాతాను మాయకి ఎందుకు లొంగిపోతున్నావు అని అతన్ని మరలా సత్యం వైపు మళ్ళించగలిగితే, సత్యం వైపు అడుగులు వేయించగలిగితే చాలా అద్భుతమైన ప్రక్రియ. అంటే అది ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూరలేదుట దేవునికి చాలా సంతోషం కలుగుతుందట, చాలా సంతోషం కలుగుతుందంట. ఏంటిదా పాపి? ఎవరా పాపి? కొత్త పాప అంటే కాదు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎవరైతే మరలా పాపిగా మారిపోతున్నారో, మరలా ఎవరైతే పాపానికి లోబడిపోతున్నారో అలాంటి వాడిని తిరిగి వెనక్కి తీసుకురండి అని అంటున్నాడు. అప్పుడు దేవునికి చాలా సంతోషం అట. అలా ఎవరైనా మీ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారందరినీ సరిదిద్దే ప్రయత్నం చేయండి, వారందరినీ సరైన దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వారిని గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడకండి. దేవుడు మీ విషయంలో చాలా సీరియస్ తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు. ఆయన చనిపోతూ కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనే మాట మాట్లాడిన వ్యక్తి, అంత గొప్ప గుణం కలిగిన వ్యక్తి అయినా ఆయన నమ్ముకుని మనం వారిని చూసి వీరిని చూసి వెటకారం చేసేలా ఉండకూడదు, వారిని వీరిని కించపరిచేలాగా అసలు ఉండకూడదు. ఎందుకంటే మనం క్రీస్తు మనసును ధరించుకున్న క్రైస్తవులం కనుక మనం కూడా క్షమించాలి, మనం కూడా వారందరినీ సరైన దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మన బాధ్యత. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండోదిగా ఈ విషయం గురించి ఇప్పుడు ఎవరైతే పాపిని వారి తప్పు మార్గం నుంచి తప్పిస్తారో వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారనేది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి ఒకసారి చూడగలిగితే, నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములకు మళ్ళించినడల పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలని అంటున్నాడు. ఎప్పుడైతే మీరు సత్యానికి మళ్ళిస్తారో, వారి తప్పు మార్గాల నుండి సత్యములకు మళ్ళిస్తారో, ఇక మీదట వాడి ద్వారా జరిగే ఏ పాపాన్ని జరగనివ్వకుండా మీరు వారి పాపాలని కప్పిస్తున్నారు అంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రక్రియ, ఎంత అద్భుతమైన సత్క్రియ అని చెప్పాలి. కాబట్టి అలాంటి సత్క్రియలతో ప్రతి క్రైస్తవుడు నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సత్క్రియ సంబంధమైన ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకనొక సందర్భంలో పరిసయుడు సొంకరి మన సందర్భం చూడగలిగితే, ఈ పరిసయుడు మాట్లాడుతూ ఆ ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, ప్రభా వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ఇక నేను చాలా నీతిమంతుడి ప్రభా, ఇదిగో వెనకాల ఉన్నాడు చూడు సొంకరి, అతని కంటేనే నీతిమంతుడిని, అలా కూడా నేను లేను, చాలా బెటర్గా ఉన్నాను నేను అని అతని గురించి అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవుడు అతనిని మెచ్చుకోడు. మరి ఎవరు మెచ్చుకున్నాడండి ఆయన అని అంటే, వెనక తల ఎత్తుటకు ధైర్యం చాలక ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూడడానికి కూడా ధైర్యం సరిపోక నేను పాపిని ప్రభు అని ఆయన వేడుకుంటున్నాడట. అలాంటి తగ్గింపు ప్రార్థన దేవుడికి నచ్చేసింది. ఎవరైతే ఆయన ఎదుట దీన మనస్కులై వాళ్ళు తగ్గించుకుంటారో, ప్రభువుని హెచ్చిస్తారో వారిని దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆయన ఎదుట డంబంగా మాట్లాడే వారిని దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే డంబంగా మాట్లాడడానికి ఎలాంటి చాయిస్ మన దగ్గర లేదు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయనే మన పోషకుడు, ఆయన మనల్ని నడిపించేవాడు. ఇప్పుడు ఊపిరిని తీసుకుని విడవగలుగుతున్నాం అంటే ఆయన ఇచ్చిన గొప్పదైన కృప. దీన్ని విడిచిపెట్టేసి నేను ఆయనకి విరుద్ధంగా ఉంటాను,
ఆయనకి విరుద్ధంగా నడుచుకుంటానంటే దానికి ఇంకేం ఉపయోగం? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అనిపించుకోబడుతుంది. కాబట్టి అలాంటి ప్రవర్తన ఎవరిలోనూ కనబడకూడదు, ఎవరిలోనూ కనబడకూడదు. రోజు రోజుకి క్రైస్తవులుగా మనం పరిపూర్ణతకు వెళ్ళాలి. అంతేగాని నేను ఎటు పడితే అటు కొట్టుకుని పోబడతాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే, నాయన అలా నచ్చినట్టుగా ఉండేలా ఉంటే క్రైస్తవులకు రావడం ఎందుకు? లోకంలో ఉంటే అయిపోతుంది కదా. నేను క్రైస్తవుని చెప్పుకోవడం ఎందుకు ఇంకా? అది దేవునికి అవమానం కదా. కాబట్టి అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం కాదు. ఎవడైతే దేన మనసు కలిగి ఆయన ఎదుట సాగిలపడి ఆయన చిత్తాన్ని అనుసరించడానికి సిద్ధపడతాడో దేవుడు వాడిని చాలా ఇష్టపడతాడు, చాలా అంటే చాలా ఇష్టపడతాడు. అలా దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా మన ప్రవర్తన ఉండాలి, మన అడుగులు ఉండాలి. కాబట్టి పరిసైడ్లా మీరెవరు ప్రవర్తించకూడదు. సొంకర్లా తగ్గించుకొని బ్రతికేలాగా మనందరూ ఉండాలి. అప్పుడు మనకు ఎవరి కంటికి కనిపించినా వాళ్ళ పట్ల మనకు జాలి కలుగుతుంది. అయ్యో వీళ్ళకి సత్యం తెలియలేదే, అయ్యో వీళ్ళ సత్యంలో లేరే అని మనకు వాళ్ళ పట్ల బాధ కలిగి, జాలి కలిగి వాళ్ళను కూడా సత్యంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. ఎంత అద్భుతమైన క్రియ! ఎప్పుడైతే గర్వ హృదయం ఉందో వీడు పాపి, వాడు పాపి, వీడు పాపి అని తిరుగుతాం. కనుక మనం పాతాళంకి వెళ్ళిపోతాం. దేవుడికి అది ఇష్టమైన పని అయితే కాదు, ప్రక్రియ అయితే కాదు అది. కాబట్టి నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత మత్తయి సువార్త 9:9 ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 9:9 యేసు అక్కడి నుండి వెళుచు సొంకపు మెట్టు వద్ద కూర్చుండి అని మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనముకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సొంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సొంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అందుకు ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చిత్తును కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమైన కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో వెళ్ళి మీరు నేర్చుకోండి అని చెప్పేసి చెప్తాడు ఆయన. అంటే ఎందుకు ఆయన అంత కోపం తెచ్చుకున్నాడు? వీళ్ళు సొంకరుతో పాపులతో కూర్చోవడం ఏంటి, ఇది మన ఆచారం కాదు కదా, వాళ్ళు మనకు అంటు కదా, వాళ్ళని దూరంగా ఎట్టాలి కదా అని పరిశీలి శాస్త్రులు గింజుకుంటున్నారట. ఏమైంది నాయన మీకు అసలు ఏమైంది? వాళ్ళతో కూర్చుంటే ఏమైంది, వాళ్ళతో భోజనం చేస్తే ఏమైంది అంటే యోధా ధర్మశాస్త్ర ప్రకారంగా మనం అసలు వాళ్ళని అంటుకోకూడదు, వాళ్ళు ఎంత దూరంగా అయితే దూరంగా కట్టాలి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నాయన వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని దూరంగా పెట్టాలి కానీ వాళ్ళని దూరంగా పెట్టడం ఏంటి? అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారంటే, పాపిని ప్రేమించు, వాడిలో ఉన్న పాపాన్ని ద్వేషించు. పాపిని ప్రేమించాలి, పాపిని ప్రేమించే పరిశుద్ధంగా మార్చే ప్రక్రియలకు నడిపించాలి. అంతేగాని వాళ్ళు ఉన్న పాపాన్ని బట్టి వాడిని కూడా ద్వేషిస్తారంటే వాడు ఎప్పటికీ మారడు కదా. దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? కాబట్టి పాపిని ప్రేమించాలి. ముఖ్యంగా ఇలాంటి ఇంకా మారు మనసు పొందని చాలామంది మన కుటుంబంలో కూడా ఉండొచ్చు, మన బంధుగణంలో ఉండొచ్చు, మన స్నేహగణంలో కూడా ఉండవచ్చు. ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే చాలామంది మనకు కనబడతారు. అరే నేను నా ప్రభు కోసం నమ్మకంగా నిలబడ్డాను, ఓకే మంచిది బాగానే ఉంది, సత్యంలో నడుచుకుంటున్నాను, ఇది బాగానే ఉంది, కానీ ఇదిగో నా కుటుంబంలోనే చాలామంది, ఇదిగో నా కుటుంబంలో అమ్మ, నాయన, చెల్లమ్మ, అక్క, ఇక అలాగే బంధుగణంలోకి వెళ్ళిపోతే అత్తమ్మ, మావయ్య, ఇక రకరకాల బంధాలు ఉన్నాయి. సో ఈ బంధాల్లో చాలామంది తీసుకొస్తే నమ్ముకోలేదే. నేనేం చేయగలను ఇప్పుడు అనంటే మొట్టమొదటిగా మనం చేయగలిగిన ఒకటే ప్రార్థన. ప్రభా మీరు నాకు నేర్పిస్తున్న విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను, బలపడ్డాను, వారికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలి, తెలియజేయాలి. సత్యం వారిని కూడా నిలబెట్టాలి, సత్యవంతులుగా తీర్చిదిద్దాలి. సత్యమే వాళ్ళ హృదయంలో నింపబడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే నేను మొట్టమొదటిగా ప్రార్థన మాత్రం చేయగలను. ఎందుకంటే నేను అసలు ఈ విషయాన్ని తీసుకెళ్ళానా ఖచ్చితంగా ఒకంత గొడవ వచ్చేస్తుంది.
ఒకంత ద్వేషం బయలుదేరిపోతుంది. ఇప్పుడు తద్వారా రకరకాల గొడవలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా నేనైతే ప్రార్థన చేస్తున్నాను, తండ్రి మీ చిత్తం అయితే వారి హృదయాలు మార్పు రావాలి, మారు మనసు రావాలి, సత్యమై పడుగులేసే విధంగా వాళ్ళు ఉండాలి అని వారి గురించి మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. చెప్తే వినే పరిస్థితులు ఉన్నారు, కనీసం మీకున్న వాల్యూని బట్టి వాళ్ళు వింటారంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు అలాగే జీవితాన్ని గడిపేసి పాతాళంకి వెళ్ళిపోవడం కంటే మనం వెళ్ళే లోకానికి, ఆ పరలోకానికి వాళ్ళు రావాలని కాబట్టి వాళ్ళకి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. విన్నారా సరే, లేదంటే మనం ఏం చేయలేం. మన వరకు ఒక మారు చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి అమెరికా వెళ్ళి, ఆఫ్రికా వెళ్ళి ఈ విషయాలని చెప్పు అని అంటే మనం చాలా కష్టపడాలి, చాలా ఇబ్బంది పడాలి. మన చుట్టూ ఉన్న వారికి ఇలాంటి విషయాలు చెప్పి సత్యంలో నడిపించడం చాలా ఈజీ, చాలా ఈజీ. ఇది మేలుకరమైన పని అని చెప్పాలి. అలాంటి మేలుకరమైన పనిలో మనందరం నిలబడాలి. అలా కాదు నాకే సరిపోవట్లేదు, నేను ఎవరికి చెప్పను అన్నట్టుంటే అది దేవుడు గౌరవించే పని అయితే కాదు, దేవుడు మెచ్చుకునే పని అయితే కానే కాదు. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు సంతోషించే విధంగా మన చుట్టూ ఉన్న వారందరికీ సత్యం చెప్పేలా ఉండాలి. అంతే తప్ప వారిని కించపరిచేలా ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇక మత్తయి సువార్త 18:21 చూడగలిగితే, మత్తయి సువార్త 18:21. ఆ సమయంలో పేతురు ఆయన ఎంతకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను 7 సార్లు క్షమించే సరిపోద్దా? ఆ తర్వాత నేను ఏదైనా చేయొచ్చా అన్నట్టుగా అతను అడిగేసరికి, పేతురు నీకు విషయం అర్థం కావాలి, 7 మార్ల మట్టు కాదు నైనా, 70 ఏళ్ల మార్లు మట్టుకంటే, అంటే 70 సంవత్సరం ఒక మనిషి జీవితకాలం, ఒక ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయితే కనుక 70 సంవత్సరాలు క్షమించానైనా, అతని జీవితాంతం నువ్వు క్షమిస్తూనే ఉండు, నువ్వు చనిపోయేదాకా, లేదంటే వారైనా చనిపోయేదాకా నువ్వు క్షమిస్తూనే ఉండాలి అంటున్నాడు. అంటే క్షమాగుణంలో నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలని అంటున్నాడు. అతనే కాదు, దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, మనం క్షమించే విషయంలో ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ స్థాయికి వెళ్తామో దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన నేను కలిగి ఉన్న ఈ లక్షణాన్ని మీరు కూడా కలిగి ఉన్నారు, నాకు ఎంతకంటే సంతోషం ఉంది నాయన. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా సరే తమ పిల్లలు తమ లక్షణాలు కలిగి, తమకున్న మంచి లక్షణాలు కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు చాలా సంతోషపడిపోతారు. అరే, నేను నేర్పించిన లక్షణం ఇది, నా లక్షణం ఇది, ఇతరులో చూస్తున్నాను, నా కుమారులో చూస్తున్నాను, నా కుమార్తెలో చూస్తున్నాను అని వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు తెలుసా? భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎంత సంతోషపడిపోతే పరలోకమందు ఉన్న తండ్రి ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడిపోతాడు ఆయన. కాబట్టి ఆయన ఆనందపెట్టేలాగా, ఆయన్ని సంతోషపెట్టేలాగా మన జీవితం ఉండాలి, మన అడుగులు ఉండాలి. అలా కాకుండా నేను ఎటో కొట్టుకుని పడతానంటే కనుక దానికి దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక పేతురుకు చెప్పిన మాట, చనిపోయేదాకా నువ్వు క్షమించాలైనా అంత క్షమాగుణం నీలో కనబడాలంటున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న నేను మహాక్షమాపణ కలిగిన వ్యక్తిని, క్షమిస్తూనే వచ్చాను. ఎన్నోసార్లు పడిపోతవచ్చు, ఎన్నోసార్లు జారిపోతవచ్చు, అయినా సరే నేను క్షమించి హక్కును నేర్చుకున్నాను. నాలాగే నువ్వు కూడా క్షమించాలి, అనేకుల్ని సత్యం వైపు నడిపించాలని దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. సో దీన్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత మత్తయి సువార్త 5:19 చూడగలిగితే, మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు అలాగున్న బోధించేవాడెవడో వాడి పరలోక రాజ్యం మిగులు అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో తాను పరలోక రాజ్యంలో గొప్పవాడనబడను. శాస్త్రుల నీతి కంటేను పరిస్థితుల నీతి కంటేను మీ నీతి అధికం కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి, మీరు పరిచయాల కంటే, శాస్త్రాల కంటే నీతిమంతులుగా కొనసాగాలంటే వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా డంబంగా ప్రవర్తిస్తున్నారు.
వాళ్ళకి ఆలోచన విధానం కంప్లీట్గా డంబంగా ఉంది. ఎలాగైనా సరే జనాన్ని అందరిని దారి తప్పించాలని ఆలోచనలు ఉన్నారు. ఇదిగో మేము కొన్ని ఆజ్ఞలు ఇచ్చేసాం, కొన్ని చట్టాలు తీసుకొచ్చేసాం, ఈ చట్టాల ప్రకారం మీరు ఉండాలి, లేదంటే వేలేసేస్తాం అని ఒక భయం పుట్టించేశారు. చాలామంది వాళ్ళ ఆజ్ఞల అనుసారంగానే నడుతున్నారు తప్ప అసలు ధర్మశాస్త్రం ఒకటి ఉంది, అందులో రాయబడిన మాటలు కొన్ని ఉన్నాయి, వాటి ప్రకారం మనం నడుచుకోవాలనే ఆలోచనలు మర్చిపోయారు జనం. ఎందుకు మర్చిపోయారు అంటే వీళ్ళు కొన్ని సృష్టించేశారు, అలా ఆ మాటల ప్రకారంగానే కట్టడగా నిలబెట్టేశారు. ఇలాగే నడుచుకోవాలి, ఇదే చేయాలి, అదే చేయాలని నిలబెట్టేస్తున్నారు. మరి ఇలా నిలబెట్టేసినప్పుడు ఇక ఒక మాట రాయబడింది లోకాసువార్తలో. అక్కడ ఏమన్నా ఉంటుందంటే యేసుక్రీస్తు చేస్తున్న ప్రతి క్రియను చూసి ఆశ్చర్యపోయి ఇక యేసుక్రీస్తు నమ్ముకోవాలని వాళ్ళకు బలమైన నిర్ణయం తీసుకున్నారట, విశ్వసించడానికి రెడీ అవుతున్నారట. కానీ విశ్వసించే ఆ పనిలో ఈ పరిసైలు శాస్త్రాలు ఎక్కడైనా విలేసేస్తారేమో భయంతో బహిరంగంగా ఎవరు ఒప్పుకోవట్లేదట. ఎందుకు ఒప్పుకోవట్లేదు ఆయన అంటే వెలివేయబడతాం, వద్దొద్దు, శాస్త్రాలు పరిశీలన చెప్పిన మాటలే మాకు శాసనాలు, మేము అలాగే నడుచుకుంటాం, మాకు ఇంకెవరు వద్దు అని మరలా అటు తిరిగిపోతున్నారట. అంటే ఈయన చేసిన అత్యద్భుతమైన క్రియలు చూసి విశ్వసించాలన్న ఆలోచన వచ్చి అమ్మో శాస్త్రాల పరిచయాలు ఎక్కడ వెళ్ళేసేస్తారంటే భయంతో సెపరేట్ అయిపోతున్నారంట. ఎంత నీచమైన పరిస్థితి, ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అంటే శాస్త్రాల పరిచయాలు అలా కట్టడి చేసేసారు. అలాంటి వారిని ఎక్కడ విడిచిపెట్టకుండా, యేసుక్రీస్తు వారు ఎక్కడ విడిచిపెట్టకుండా గట్టిగానే వారందరికి బుద్ధి చెప్తూ వచ్చారైనా. ఎందుకంటే సంఘాన్ని పాడు చేసేవారిని అంటే దేవుడు చాలా సహ్యం, దేవుడు వారిని క్షమించలేడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. మనం అందరినీ క్షమించాలి, కానీ ఇలా ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో, సంఘాన్ని దారి తప్పించాలని ఆలోచనలు ఉన్నారో వారి విషయం మనం అస్సలు క్షమాపణ తెలియజేయకూడదు. ఎందుకంటే వారు రోజు రోజుకి సంఘాన్ని మరింత భ్రష్టు పట్టించేస్తారు. దానివల్ల ఎవరికి లాభం అంటే సాతానికి లాభం. భ్రష్టు పట్టిస్తున్న వీరికి ఏమైనా లాభం అంటే వీరికి ఖచ్చితంగా పాతాళంకి వెళ్ళిపోతారు, వీరికి లాభం కాదు. ఇదంతా చూసి సాతాను గంతులేస్తూ ఉంటాడు, చప్పట్లు కొట్టేసుకుంటాడు, వా నేను అనుకున్న సాధించిందా నేనని. కాబట్టి వాడి చిత్తాన్ని నెరవేర్చడానికి మన క్రైస్తవులకు రాలేదు కదా. అలా ఎవరైనా సరే సాతాను చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఎవరైనా అలాంటి ఆలోచన విధానం ఎవరైనా కలిగి ఉంటే వారందరి విషయం ఒకటే తెలియజేస్తున్నాను, వాక్యాన్ని బట్టి వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి, వాక్యాన్ని బట్టి వారిని గట్టిగా గద్దించే ప్రయత్నం చేయండి. వీరని పక్షంగా వారిని సంఘం నుంచి వెలిసేయండి. మీరు వెలేయకపోతే, వారిని మీరు సంఘంలో నుంచి బయటికి వెళ్ళగొట్టకపోతే వారి సంఘాన్ని మరింత భ్రష్టు పట్టించేస్తారు. ఒకనొక టైంలో బిలాము ఇశ్రాయేలుకి ఊరిగా ఉన్నాడంట, ఊరిగా. ఇగో దేవుడికి ఇలాంటి పని నచ్చదు, నువ్వు ఇలాంటి పని వారి చేత చేయించగలిగితే దేవుని శాపం వారి మీదకి వస్తుంది, నువ్వు పని కట్టి చంపక్కర్లా, దేవుడే చంపేస్తాడని ఒక దుర్మార్గమైన ఆలోచన బాలాకి ఇచ్చిన బిలాముని దేవుడు విడిచిపెట్టేశాడా? కొన్ని వేల మంది చనిపోయారు ఇశ్రాయేలీయులు. ఆ వేల మంది మరణానికి కారణం బిలామే, ఒక ప్రవక్త. కానీ ప్రజలను దారి తప్పించిన పరిస్థితి. అంటే ఇలా దారి తప్పించేవాళ్ళు అంటే దేవుడికి చాలా అసహ్యం. మనం కూడా దాన్ని సహించకూడదు. ఇక బిలాముని దేవుడు చంపించేస్తాడు యుద్ధంలో. కాబట్టి మనం చంపక్కలేదు, కానీ అలా ఎవరైతే బోధిస్తున్నారో వారిని ఎదిరించాలి. ఎందుకంటే వారు సంఘాన్ని పాడు చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి, ఖండించే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో క్షమాపణ అస్సలు కుదరదు. గట్టిగా బుద్ధి చెప్పాలి, గట్టిగా వారిని ఖండించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంఘం పాడైపోద్ది కాబట్టి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం శాస్త్రమైన సత్యంలో కొనసాగుతున్నాం, చాలా సంతోషం. ఇలా ఎవరైతే సత్యంలో లేరో, సత్యానికి దూరంగా ఉన్నారో వారందరి విషయమే జాలి కలిగి, క్షమాగుణం కలిగి వారందరినీ సత్యంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎవరైనా సత్యంలో జారి తప్పిపోయారా వాళ్ళ మీద మరలా కనికరపడి వారిని మరలా సత్యంలో నడిపించి సత్యంలో మరింత బలపరిచే ప్రయత్నం చేయాలి. అనేక పాపాలను కప్పేసే విధంగా మీరు వారి విషయమై నిలబడాలి. అలా ప్రతిరోజు వాక్యం వింటూ, నేర్చుకుంటూ, బలపరచబడుతూ అనేకులను బలపరిచే బలమైన పిల్లలుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించే శ్రేష్టమైన ఆలోచన తిరిగి నడిపిస్తూ వచ్చిన రీతి బట్టి మరింతగా కృతజ్ఞత తెలిసిన తండ్రి మేము నామం కలుగాక. ప్రభా, ముఖ్యంగా ఈ రోజున చాలామంది క్రైస్తవులే కానీ ఎదుటివారిని చూసి పాపులు అని మాట్లాడుతున్న పరిస్థితి. సో అలా ఎవరు మాట్లాడకూడదు. అందరి పట్ల కనికరంగానైనా మీరు రక్షణగా నడిపించే విధంగా మరింత బాధ్యతమైన మంచి మనసాక్షి మాకు అనుకరించమని పెట్టుకుంటున్నాం ప్రభు. ఇంకెవరైనా పడిపోయింటారు వారందరినీ మరలా నిలబెట్టే విధంగా
మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ కృపలో అర్థించడానికి మీ పరిశుద్ధాత్మ సేమకు అందించి నేడుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైన మా ప్రభు రక్షకుడు నేను క్రీస్తు రశ్మి పవిత్రుల నామములో ఈ ప్రార్థన మనం ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.